అన్నా ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చేశాను వ్యవసాయం అండి. వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం? ఏం పెద్దగా లాభం లేదు. వాతావరణం అన్ని తేడా, కొద్దిగా మందులు తేడా, మరి రైతు వారి తేడా, పనిచేసే కూలీ తేడా, రైతు వారి తేడా, వాతావరణం తేడా, గవర్నమెంట్లు తేడా అన్నీ ఉంటాయి. నీటిపారుదల భవిష్యత్తు వసూలు చేశాడు, కాలువలు బాగు చేయాలి. కావాలంటే పేపర్ తట్టాడు, ఇది కూడా రికార్డు చేసుకోండి, తప్పేం లేదు. కాలువలు ఎట్లా 5 సంవత్సరాల్లో చేయలేదు, 5 ఏళ్ళలో ఏం లేదు. ఇప్పుడు కొద్దిగా చేస్తున్నారు, కొంత మార్పు వచ్చింది. ఏంది రైతులకంతా మంచిగా చేశాను, ఎరువులు అందించాను, పురుగు మందులు అందించాను, కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈయన అందిపోయిన పర్ల ఇతర దేశాల్లో దేశంలో కంపెనీలు అందిస్తాయి, కేంద్ర ప్రభుత్వం అందించింది. వీడు మందులను ఎరువులు సప్లై చేయకపోయినా కేంద్రం వీళ్ళు సప్లై. జగన్మోహన్ రెడ్డి అంతా చేశానని చెప్తున్నారు. దోపిడిదారుడు, రాష్ట్రంలో సొమ్ముగా చేశాడు, ఇతర దేశాల కంపెనీలను కూడా మోసం చేసి సంపాదించాడు. ఆఖరికి ఏం తెలియకుండా పోతాడు వాళ్ళు అనిపోయినట్టు. అది కూడా రికార్డు చేసుకోండి, తప్పేం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పోయినట్టు పోతాడు దిక్కులే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను మళ్ళీ అధికారంలోకి వస్తా. పద్ధతి పౌడు లేదు, ఒక పద్ధతి పౌడు లేని మనిషి చెప్పేదాన్ని చేసేదాని సంబంధం. బజార్లు ఎమ్మడి తిరిగే రౌడీ సేదవా రాక రికార్డు చేసి డైరెక్ట్ ఏం భయం ఏం లేదు. వాడి వల్ల ఏం కాదు, ఎవరు వేయరు. రాష్ట్రాన్ని దోసుకున్నాడు, ఇతర దేశాల కంపెనీలకు సంబంధించి కూడా మోసం చేశాడు. ఇప్పుడు బాధలు పడతా చేస్తున్నాడు, వాడికి అయితే వెయ్యరు. ఎందుకని అంటారు? దోపిడిదారుడు, అందరికి డబ్బులు పంచాడు కదా. పంచేది ఆయన సొమ్మే కాదు, ప్రజల సొమ్ము ప్రజలకు పంచాడు. ఎక్కువ మూట వాడుగా చేశాడు. వాడు పంచేది ఏముంది? నేనేమన్నా మీ అందరికి కొరకిస్తున్నానా? నాకు లాభం లేకుండా మీ అందరికీ నేను ఈయనగా. వాడు ప్రజలు కొద్దిగా పోట్లాడకుండా కాసిన డబ్బులు మేపి వాడు ఎక్కువ దోచుకున్నాడు. ఇప్పుడు అది కూడా పంచట్లేదుగా చంద్రబాబు నాయుడు గారు. కాజేయడగా అభివృద్ధి పథకాల్లో పెడుతున్నారు. ఏముంటది, పోలవరం, రాజధాని నగరం, కంపెనీలు మంచి ఇట్లాంటివి ఉపయోగపడే పథకాలు పెడుతున్నాడు. డబ్బుని సద్వినియోగం చేస్తున్నాడు. నాకంటే వద్దులేంట, పెట్టే రూపాయి డబ్బుని సద్వినియోగం చేస్తున్నాడు, అభివృద్ధి పథకాలకు కేటాయిస్తున్నాడు. ఆయన కాజేయడు కాబట్టి డబ్బులు ప్రజలకు పెట్టడం, ప్రజలకి పెట్టేది పోట్లాడకుండా ఉంటారని కాజేసేవాడు చేస్తాడు. అట్లా చదువుకున్నాడు, నేను ఆర్థిక శాస్త్రం చదివి. అంటే ఇక్కడ ఆయన చెప్పే ఆర్థిక శాస్త్రం చదివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే పేదలకు డబ్బులు ఇవ్వడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర జీడిపి పెరిగిద్ది అంటున్నాడుగా. మరి నువ్వు అప్పులు చేసి తెస్తున్నావు, నువ్వు ఇచ్చే డబ్బులు అప్పులు చేసి చేస్తున్నావు. అప్పులు చేసడానికి మార్గం ఏది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు అప్పులు చేసి డబ్బులు తెస్తున్నావు. డబ్బులు వచ్చే మార్గం అభివృద్ధి. ఎక్కడ తెచ్చాడు? ఏముంది కంపెనీ ధ్యానం? నువ్వు పెట్టే డబ్బు, ప్రజలకు ఇచ్చే డబ్బు, నువ్వు అప్పు మీద అప్పు తీరాలంటే డబ్బులు వచ్చే మార్గం ఇది. అప్పులు చేస్తే డబ్బులు వచ్చే మార్గం అభివృద్ధి పథకాలు చేస్తేనే వస్తాయి. చంద్రబాబు అట్ట దోసుకోడు, అవి చేయడు, అభివృద్ధి పథకాలు పెడుతున్నాడు. ఇతనే కరెక్ట్, ఇతను ఇంకోసారి వచ్చినా బాగుంటుంది. అదేంటి రాష్ట్రం మొత్తాన్ని నేనే బాగు చేశాను, చంద్రబాబు వచ్చి బాగు చేశానని చెబుతున్నాను. నేను ఎవరికి ఏం బాగు చేయలే, నేను కూడా దేశానికి బాగు చేశాను. దేశానికి ఏం ఉపయోగపడలే, దేశం నాకు కొద్దిగా ఉపయోగం. వాడు ఆ మాట కూడా పనికిరాని వాడు, అసమర్థుడు. ఇంట్లోకి పనికిరాడు, ప్రజలకు పనికిరాడు. వాడు కూడా నేను గొప్పవాడిని అనుకుంటాడు. అది చంద్రబాబు మళ్ళీ గెలవడు, ఈసారి నేనే వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వస్తాడు, ఇంట్లో కూర్చొని వస్తా ఉంటాడు. అది ఇంట్లో అక్కడ వరకు వస్తాడు, కానీ అక్కడ వేయరు. ప్రజలకు ఏం చేయాలి? నేను చేశాను ప్రజలకు ప్రజాసేవ. ఆయన నాయకుడైనా వాడు దోపిడిదారుడు, దొంగ, అసమర్థుడు. వాడికి పోలీసులన్నా, కోర్టు అన్నా, ప్రజలన్నా, దేశ చట్టం అన్నా ఇష్టం లెక్కలేదు. వాడి దేశద్రోహి, రాజద్రోహి. ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అసమర్థం నుంచి బయట తిరుగుతున్నాడు. ఇమీడియట్ గా బొక్కలో వేయాలి, వాడిని కాజేసిన డబ్బులు గవర్నమెంట్ లాక్కోవాలి. ఇది మాత్రం గట్టిగా రికార్డు చేసుకుంటాడు. అంటే ఆయన మళ్ళీ నేను అట్ట కాదు, నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు కదా. నేను కూడా తప్పు చేయలే, నేను కూడా కొద్దిగా చేశాను, మీకు చెప్పలే. వాడు తప్పు చేయలే, నేను కూడా తప్పు చేయలే. నా నుంచి నష్టం జరగలేదు, కానీ నేను కూడా కొద్ది తప్పు చేశాను. వాడు తప్పు చేసిన తప్పు రాష్ట్రానికి దెబ్బ, కేంద్రానికి దెబ్బ, ఇతర దేశాలకు కూడా దెబ్బ. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలంటే గనక, మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆపేసి జనాల గొంతు నొక్కేస్తున్నాడు అంటున్నాడు కదా. మరి నొక్కేదేం లేదు, చంద్రబాబు నొక్కేదేం లేదు. డబ్బులు లేవు, అభివృద్ధి పథకాలు చేస్తేనే డబ్బులు వస్తాయి. అప్పులు చేస్తే అప్పులు తీరే మార్గం ఉండదు, అభివృద్ధి అనేది జరగదు. ఇతను ఏంటంటే డబ్బులు ఫ్రీగా పెట్టడు, అభివృద్ధి పథకాల్లో కేటాయిస్తే భవిష్యత్తు ఉంటుంది. ప్రజల భవిష్యత్తును గురించి అభివృద్ధి పథకాలు పెడుతున్నాడు. వాడు దోపిడిదారుడు కనుక అప్పులు తెచ్చిస్తాడు. అప్పులు తీరే మార్గం ఎక్కడి నుంచి వచ్చింది?
అప్పులు తీరే మార్గం అభివృద్ధి పథకాలు ఉంటే వస్తుంది. డబ్బులు వచ్చే మార్గం ఉంటే అప్పులు తీరుతాయి. నువ్వు అప్పులు చేస్తావంటే భవిష్యత్తులో నీకు డబ్బులు ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఉండవు. ఎవరు ఇస్తారు? ఎవరెవరు? అంటే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. కొంత డబ్బుల్ని బట్టి అమలు అవుతాయి, ఒక్కొక్కటి అమలు కాకపోదు. అవి చెప్పలేము లేదు. అతను చేయడం అనేది మాత్రం మేము నమ్మం. ఆయనకు అవకాశం అనేది చేస్తాడు. దోపిడీదారి కాని మనిషి చేస్తాడు. అంటే మాట తప్పడం మడమ తిప్పడం అనేది చంద్రబాబు నాయుడు. సినిమా డైలాగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మాట తప్పడం మడమ తిప్పడం చంద్రబాబు నాయుడు. అది నాకు లేదు, నేను ఇచ్చానంటే మాట ఇచ్చాను. చిన్నప్పటి నుంచి మోసం చేసి బతికే వ్యక్తి. తండ్రిని కూడా తన్నాడంట, పక్కన తిరిగే నాయకులు కూడా తన్నాడు. ఇక ఏం తిప్పడం? ఇంట్లో కూర్చొని ఏం తిప్పడం? కాళ్ళు తిప్పడం, చెయ్యి తిప్పడం, ఓళ్ళు తిప్పడం. పడుకొని ఉంటాడు, పనికిరాడు. మంచం మీద నిద్రపోతాడు, తిని పడుకోవటానికి తప్పితే వాడి వల్ల ఏం కాదు. ఇది కూడా రికార్డు చేసుకోవాలి. మా వాడు భయపడాల్సిన పని ఉంది. రాష్ట్రానికి ద్రోహం, దేశానికి ద్రోహం, ప్రజలకు ద్రోహం. వాడు దేశద్రోహి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోపోవటానికి వాడు అక్కడ తిరుగుతున్నాడు. కానీ వాడు ఇమీడియట్ గా జైలు వేసి వాడు కాజేసిన డబ్బులు, ఇతర దేశాల్లో ఉంచిన డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోమని గట్టిగా చెప్పాడని ఈ పిల్లగాడు అని రాసుకోండి. మళ్ళీ ఆర్థిక శాస్త్రం దగ్గర ఈ అప్పులు ఈటాలు అయ్యి నా దగ్గర పనికిరావు. ప్రజాసేవ ఆయన ఎవరికి చేయలే. ఆయన పిల్లలకే చేశాడు. నేను కూడా నా భార్య బిడ్డలుగా చేస్తున్నాను, కానీ ఈ ప్రజలు ఎవరికి నేనేం చేయలే. సరే, చివరిగా ఓ ప్రశ్న. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 30 ఏళ్ళు నేనే ఉంటాను. 30 కాదు, ఒక్క రోజు కూడా అధికారంలో రాలేడు. ఎవరు వేయరు. మోసపడటానికి ఎవరు లేరు. మనం నమ్మకంగా పనిచేస్తే మన్ని నమ్ముతారు. మనం మోసం చేయకుండా పనిచేస్తేనే మన్ని నమ్ముతారు. మనం లెగిస్తే రాజ్యద్రోహం, దేహద్రోహం, రాష్ట్ర ఆర్థిక ద్రోహం, కేంద్రానికి ఆర్థిక ద్రోహం చేసిన, ఇతర దేశాల కంపెనీలు ద్రోహం చేసిన వ్యక్తి ఓటేరు. ఇతను ఇమీడియట్ గా జైల్లో పడేయాలండి. ఆ ఇతర దేశాల్లో ఉన్న డబ్బు, రాష్ట్రంలో ఉన్న డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే మంచిది. అది